మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ అభ్యర్థిగా 18వ వార్డు కౌన్సిలర్ అశ్విని కృష్ణ టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మాట్లాడుతూ అభివృద్ధి చేసి చూపెడతాం, వార్డు ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నానని తమకు అత్యధిక మెజార్టీతో కల్పించాలని ప్రజలందరినీ కోరుతున్నారు. 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తీ అయిన మేము ఐటిపంల అశ్విని కృష్ణ అనే మేము జనసేన పార్టీ నుండి బెల్లంపల్లిలో 34 వార్డుల నుండి ఒకే ఒక అభ్యర్థిగా నామినేషన్ చేయడం అయితే జరిగింది. నిన్న మాకు బీఫామ్లు కూడా అందజేయడం అయితే జరిగింది. సో 18వ వార్డు అభివృద్ధిలో 100% కృషి చేస్తామని, ప్రజల సమస్యలు ఏది ఉన్నా కూడా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి వారికి ప్రభుత్వ విధానాలు కానీ, రోడ్డు డ్రైనేజీ, చెత్త, ఇవన్నీ మౌలిక సదుపాయాల గురించి మేము 100% కృషి చేస్తామని కోరుకుంటున్నాము. దీనివల్ల ప్రజలు అధిక మెజార్టీతోని మమ్మల్ని గెలిపియాలని కోరుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీలో బరిలోకి దిగింది. మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా 40 మందికి పైగా సర్పంచులు అయితే ఎన్నికయ్యారు. దీనికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వచ్చి కూడా వారికి సన్మానించడం జరిగింది. బెల్లంపల్లిలో గానే కాదు, తెలంగాణ మొత్తంలో జన కింద చాప కింద నీరులా కాదు, ఒక సముద్రంలా అయితే ప్రవహిస్తుంది. ఇందుకోసం జనసేన కార్యకర్తలు ఒక జన సైనికుల్లాగా మనకు పనిచేయడం అయితే జరుగుతుంది. జనం కోసమే జన సైనికులు అన్నట్టు జనం సమస్యలను తీర్చడానికై జన సైనికులాగా మేము ఈ పార్టీలో అయితే చేయడం జరిగింది. మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు, అదేవిధంగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ స్కీమ్లు అన్నీ అందించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి అవగాహన కల్పించే విధంగా కృషి చేస్తామని అనుకుంటున్నాము. మాకేంటంటే ఇంతకుముందు రాజకీయ అనుభవం అయితే లేదు అని చాలామంది అంటున్నారు. అది తప్పు మాట. ఎందుకంటే మేము 10 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేసే విధానంలోనేనో ఏ పార్టీకి అతీతంగా అయితే లేము. కానీ 10 సంవత్సరాలుగా ప్రజలకు ఇంటింటా వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడం కానీ, రేషన్ కార్డులో రేషన్లు ఇప్పించడం కానీ, ఆ వికలాంగులకి సర్టిఫికెట్ల కోసం కానీ అన్ని రకాల సర్వీసులు అయితే మేము ప్రతి ఇంట అయితే అందజేస్తున్నాము. సో ప్రజలు ఈ విషయాన్ని గమనించి మీకు ఎవరైతే అభ్యర్థి మీకు తోడుగా నిలుస్తాడో వాళ్ళను ఎన్నుకోవాలని ఈ తరపున మేము కోరుకుంటున్నాము. మన వార్డులో ఎలాంటి సమస్య అయినా, అది రెవెన్యూ అయినా, మున్సిపల్ అయినా, పోలీస్ సమస్య అయినా, మౌలిక సదుపాయాల సమస్య అయినా, ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకుని వస్తే 24 గంటలు మీకు అందుబాటులో ఉంటే మీడియా ముఖంగా మీ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 11వ తేదీ ఉర్దూ మీడియం స్కూల్లో అయితే ఉంటుంది. మన పార్టీ పేరు జనసేన పార్టీ. అదేవిధంగా మన గాజు గుర్తు గ్లాసు మన సింబల్. గాజు గ్లాస్కే మీరు అత్యధిక మెజార్టీతోని ఓటేసి మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే, మీకోసం పనిచేసే మీ నాయకుడిని మీరే ఎన్నుకుంటారని ఆశిస్తున్నాను. వార్డు అభ్యర్థిగా కాంట్రాక్ట్ బస్తు నుండి జనసేన పార్టీ తరఫున నేను అశ్విని కృష్ణ అని మేము పోటీ చేస్తున్నాము. కావున ప్రజల సమస్యలు, మన వార్డు తరఫున ఎన్ని సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీర్చడానికై మేము జనసేన పార్టీ నుండి మేము ఇద్దరం పోటీ చేస్తున్నాము, అశ్విని కృష్ణ. సో మీరందరూ మీ సమస్యలను మాకు తెలియజెప్పి మీరు మమ్మల్ని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోడ్ సమస్య ప్రధాన కారణం. అలాగే మురికి కాలువలు తీయట్లేదు, ప్లస్ చెత్త బండి వాళ్ళు రావట్లేదు, వాళ్ళ సమస్యలన్నీ అక్కడ ఉన్నాయి. ఇంకా అలాగే మీ సేవ తరఫున నుండి చాలా స్కీమ్లు వస్తున్నాయి. అవి 18 వార్డు ప్రజలకైతే అందుబాటులో లేవు. మేము క్యాంపులు పెడతామన్నా కూడా మాకు ఎలాంటి సపోర్ట్ లేదు. సో ఈ సందర్భంగా మేమే కౌన్సిలర్గా గెలిస్తే అన్ని రకాలుగా మేము మా 18 వార్డు ప్రజల అందరికీ సేవలు అందిస్తూ మేము ముందంజగా